Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel English Language a Treasure. ఈ వీడియోలో మరికొన్ని రోజు వాడే తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఆల్రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను. థింకింగ్ వాట్ టు డూ. థింకింగ్ వాట్ టు డూ. ద సెకండ్ వన్ ఈజ్ నిన్నెందుకు వదిలిపెడతా. వై వుడ్ ఐ లీవ్ యూ. వై వుడ్ ఐ లీవ్ యూ. ఓకే, ద థర్డ్ వన్ ఈజ్ తయారు అవ్వు. గెట్ రెడీ. ఇది చాలా సింపుల్ సెంటెన్స్, కానీ బేసిక్స్ నుండి మనము నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి చిన్న బేసిక్స్ సెంటెన్సెస్ కూడా ఇంగ్లీష్లో చెప్పటానికి ట్రై చేస్తున్నాను. రైట్. ఓకే ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నాతో పెట్టుకోకు. ఇంగ్లీష్లో డోంట్ మెస్ విత్ మీ. డోంట్ మెస్ విత్ మీ. ఈ స్టేట్మెంట్ చాలాసార్లు అంటుంటాం కదా, కోపం వచ్చినప్పుడు నాతో పెట్టుకోకు బాగుండదు అనేది వింటూ ఉంటాం కామన్గా మన తెలుగులో. సో దాన్ని ఇంగ్లీష్లో డోంట్ మెస్ విత్ మీ. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ వన్ అంతటా గుట్టలుగా మంచు ఉంది. దెర్ ఈజ్ హీప్స్ ఆఫ్ స్నో ఆల్ ఓవర్. దెర్ ఈజ్ హీప్స్ ఆఫ్ స్నో ఆల్ ఓవర్. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను మా ఇంటి వద్ద దింపేయి. డ్రాప్ మీ ఎట్ మై హౌస్. డ్రాప్ మీ ఎట్ మై హౌస్. ఓకే రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ కొంచెం సమయం పడుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ నీవు కరెక్టే. యు ఆర్ రైట్. యు ఆర్ రైట్. కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా చెప్తే ముందు కాదు కాదు అని తర్వాత మళ్ళీ అంటుంటాం కదా, అబ్బో నువ్వే కరెక్ట్ అని, నీవే కరెక్ట్ అని. సో ఆ స్టేట్మెంట్. సో యు ఆర్ రైట్, నువ్వు చెప్పిందే కరెక్ట్, యు ఆర్ రైట్ అని చెప్తుంటాం. రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు అన్నది కూడా కరెక్టే. తెలుగులో కరెక్టే, కరెక్ట్ అనట్లేదు, కరెక్టే ఏ అని ఎండ్ చేస్తున్నాం. అంటే అగ్రి అవుతున్నాం అనమాట వాళ్ళు చెప్పిన దానికి. ఓకే, దాని ఇంగ్లీష్లో వాట్ దే సెడ్ ఈజ్ ఆల్సో రైట్. వాట్ దే సెడ్ ఈజ్ ఆల్సో రైట్. ఆల్సో ఎందుకు ఉపయోగించాము అంటే కరెక్టే అని ఏదైతే తెలుగులో అన్నామో ఆ కరెక్టే అన్నప్పుడు ఆల్సో అంటే అది కూడా అని అర్థం. సో ఇంగ్లీష్లో ఆల్సో అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకే రైట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మీరు వెళ్ళింది కూడా అక్కడికే. ఇక్కడ కూడా ఏ అనే సౌండ్తో ఎండ్ అవుతుంది కాబట్టి గమనించండి. యూ ఆల్సో వెంట్ దేర్. యూ ఆల్సో వెంట్ దేర్ అంటే మీరు కూడా అక్కడికి వెళ్ళారు, వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళారు. అంటే మీరిద్దరు వెళ్ళింది ఒకే స్థలానికి కాబట్టి ఆల్సో అనేది ఇంగ్లీష్లో ఉపయోగించడం జరిగింది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ వంట అద్భుతంగా ఉంది. ద ఫుడ్ ఈజ్ ఫ్యాబ్యులస్. ద ఫుడ్ ఈజ్ ఫ్యాబ్యులస్. ఓకే రైట్. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ హాయిగా ఉంది. ఇట్స్ సో సూదింగ్ ఆర్ ఇట్స్ సో ప్లెజెంట్. ఒక్కోసారి వాతావరణం చల్లగా హాయిగా ఉంటుంటే అబ్బా ఎంత హాయిగా ఉంది బయట వాతావరణం అంటుంటాం కదా, హాయిగా ఉంది అనే పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇట్స్ సో సూదింగ్ ఆర్ ఇట్స్ సో ప్లెజెంట్. రైట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్ని రోజులైందో నిన్ను చూసి. ఇంగ్లీష్లో ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ ఐ లాస్ట్ సా యూ. ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ ఐ లాస్ట్ సా యూ. ఓకే రైట్. ఆల్రైట్, ది నెక్స్ట్ వన్ ఈజ్ కేవలం కొద్ది నిమిషాలు. అంటే తెలుగులో కొన్నిసార్లు అంటాం కదా కొద్దిసేపే, కొంచెం సేపే, కొద్ది నిమిషాలు అంటూ ఉంటాం కదా, దాన్నే ఇంగ్లీష్లో జస్ట్ ఫ్యూ మినిట్స్. జస్ట్ ఫ్యూ మినిట్స్. ఆల్రైట్. నెక్స్ట్ వన్ నీవు కోరింది. నీవు కోరింది దాని ఇంగ్లీష్లో వాట్ యు డిజైర్డ్. వాట్ యు డిజైర్డ్. డిజైర్డ్ అంటే కోరింది అని అర్థం. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరైనా చెప్పవచ్చు. ఎవరైనా చెప్పచ్చు అంటుంటాం కదా క్యాజువల్గా మనము, అదే. సో ఇంగ్లీష్లో ఎనీబడీ క్యాన్ సే. ఎనీబడీ క్యాన్ సే. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఎనీథింగ్ క్యాన్ బీ డన్.
ఇక్కడ క్యాన్ బీ డన్ అంటే చేయడానికి వీలుంది అన్నప్పుడు క్యాన్ అని చెప్తాం. సో క్యాన్ వచ్చింది అన్నప్పుడు క్యాన్ బీ డన్. ఓకే, రైట్. ఎనీథింగ్ క్యాన్ బీ డన్. రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడైనా చదువుకో. అట్లీస్ట్ స్టడీ నౌ అంటే ముందు చదవనందుకు తక్కువ మార్కులు వచ్చినాయో ఫెయిల్ అవ్వటమో ఏదో జరిగి ఉంటుంది. అట్లాంటప్పుడు కనీసం ఇప్పుడైనా చదువుకో. దాన్ని ఇంగ్లీష్లో అట్లీస్ట్ స్టడీ నౌ. ఇప్పుడైనా అంటే ఇప్పటి నుండైనా అన్నమాట అర్థం. అట్లీస్ట్ స్టడీ నౌ. ఓకే, రైట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏదైనా వినవచ్చు. ఎనీథింగ్ క్యాన్ బీ హర్డ్. ఎనీథింగ్ క్యాన్ బీ హర్డ్. ఎప్పుడైనా క్యాన్ వచ్చిన తర్వాత ఇంకొక వర్బ్ వస్తున్నప్పుడు అది పాస్ట్ టెన్స్లో ఉంటుంది. కానీ నేను ఇక్కడ గ్రామర్ చెప్పట్లేదు, జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ చెప్తున్నా. సో ఎనీథింగ్ క్యాన్ బీ హర్డ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. ద లాస్ట్ వన్ ఇకనైనా జాగ్రత్తగా ఉండు. ఇకనైనా అంటే ఇప్పటి నుండి అయినా అని అర్థం. ఇప్పటి నుండి అయినా ఇకనైనా రెండు ఒకటే. ఓకే, సో ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్ అట్లీస్ట్ ఫ్రమ్ నౌ. బీ కేర్ఫుల్ అట్లీస్ట్ ఫ్రమ్ నౌ. ఫ్రమ్ ఎందుకు వచ్చిందంటే ఇప్పటి నుండి అయినా అన్నాం కాబట్టి నుండి అన్నప్పుడు ఎప్పుడు మనము ఫ్రమ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ గ్రామర్ టీచింగ్ కాదు కానీ ఆ ఫ్రమ్ ఎందుకు వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. రైట్. రైట్. ఈ వీడియోలో చిన్న చిన్న సెంటెన్సెస్ ప్రాక్టీస్ కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది. మధ్యలో కొంచెం గ్రామర్ చెప్పడం జరుగుతుంది, కానీ ఇది యాక్చువల్లీ గ్రామర్ క్లాసెస్ కావు, రూల్స్ కాదు. కాబట్టి నేను సింపుల్గా సెంటెన్స్ విత్ ట్రాన్స్లేషన్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. అయినా కూడా నాకు డౌట్స్ వచ్చినప్పుడు, నాకు చెప్పాలి అనిపించినప్పుడు కొన్ని మీకు డౌట్స్ క్లియర్ చేస్తూనే ఉన్నా. ఓకే, రైట్. అయితే మన నోటిని, మన లిప్స్ని, మన మౌత్ మజిల్స్ని ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్రెయిన్తో చదివితే బ్రెయిన్లో ఉండిపోతాయి, కానీ అది నోటి వరకు రావాలంటే ఆ నోటికి ప్రాక్టీస్ ఇచ్చినప్పుడే మనం స్పోకెన్ ఫాస్ట్గా చెప్పగలం. సో ఇది మాత్రం కంపల్సరీ, ఎట్ ఎనీ కాస్ట్ మనం దాన్ని రిపీట్ చేస్తూనే ఉండాలా. అద్దం ముందు కూర్చొని చదువుతూనే ఉండాలా. అప్పుడే కానీ స్పోకెన్ ఇంగ్లీష్ మనకు వస్తుంది. అదొక్కటే మెథడ్. ట్రైనింగ్ యువర్ మౌత్ అండ్ మసిల్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఓకే, సో ఈ వీడియోలో రిపీట్ చేయబడ్డ సెంటెన్సెస్ అన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. చిన్న చిన్న సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్సెస్ బేసిక్ నుండి స్టార్ట్ చేయమని అడిగినందుకు చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మొదటి నుండి నేర్చుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియోస్ చూడండి, ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. రైట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.